ఎస్. నిజానికి నాకు కూడా అర్థం కాని పరిస్థితి అదే సార్. అసలు నేను ఏం చేశాను? వాళ్ళకి నాకు ఆస్తిగాదులు ఏమైనా ఉన్నాయా, వ్యక్తిగతంగా ఏమైనా గొడవలు ఉన్నాయా? నేను ఒక సామాన్య పౌరుని సార్. నేను ఒక మామూలు వ్యక్తి మీద ఇంత కక్షగట్టి నా మీద అటాక్ చేయాల్సిన అవసరమే ఉంది? అసలు ఇంతగా నా మీద విద్వేషం పెంచుకోవాల్సిన అవసరం నాకు ఇప్పటికీ అర్థం కాదు సార్. నిజంగా ఈ సందర్భంగా నేను వెంకటరామరెడ్డి గారిని కానీ, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని కానీ నేను ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాను, నేను మీకు ఏం చేశాను సార్? అసలు మీ మీద నాకేమన్నా ద్వేషం ఉందా? నా పట్ల ఎందుకు ఇంత కాఠిన్యం ప్రదర్శిస్తున్నారు? నేను అంటే ఊర్లో మీ ఊర్లో నేను పుట్టడమే పాపమా? అంటే నాకు స్వేచ్ఛ లేదా? మీ వ్యక్తిత్వం నాకు నచ్చక నాకు ఇష్టమైన పార్టీకి నేను అభిమానిగా ఉన్నాను. నాకు బాబు గారంటే ఇష్టం, బ్రహ్మానంద రెడ్డి గారంటే ఇష్టం బాగా. సో నాకు నచ్చిన నాయకుల్ని నాకు ఆ స్వేచ్ఛ రాజ్యాంగం ప్రసాదించింది కదా. మీకెందుకు? అంటే నువ్వు ఉండటానికి వీల్లేదు, నా మీద మీ అజమాయిషి ఏంటి? అసలు నా మీదనే కాదు, ఊరందరి మీద భయభ్రాంతుల గురించి చాలా విషయాలు ఉన్నాయి సార్. ఏం జరిగింది పోలింగ్ సందర్భంగా? ఏం జరిగింది మీకు? పోలింగ్ సందర్భంగా నాకున్న స్వేచ్ఛలో భాగంగానే నాకు వాళ్ళ పార్టీ కాకుండా, వైఎస్ఆర్సీపీ పార్టీ కాకుండా, యాజ్ ఏ టీడీపీ అభిమానిగా నేను కార్యకర్తగా కూడా కూర్చోవడం జరిగింది సార్. ఎందుకంటే పోలింగ్ బూత్లో కార్యకర్తగా టీడీపీ ఏజెంట్ కూర్చున్నాను. ఆ కూర్చున్న 1 అవర్కి ఎమ్మెల్యే గారి తమ్ముడు పిన్నెల వెంకటరామరెడ్డి తన మంది మార్బలంతో డైరెక్ట్గా నా దగ్గరకు దూసుకొచ్చి, రేయ్ నీ ఎంత చూస్తారా, ఎంత ధైర్యం రా నీకు, నా ఊర్లో, నా సొంత ఊర్లో నువ్వు ఏజెంట్గా నిలబడేంత ధైర్యమా అని నా మీద దొమ్మిగా ఆయన వార్నింగ్లు ఇస్తా ఉన్నాడు. ఆయన వార్నింగ్ ఇస్తుంటే అతను అనుచరుడు, ఇంకో అతను దేశిరెడ్డి నాసరెడ్డి అనేటువంటి వ్యక్తి, అతను అనుచరుడు అనమాట, ప్రధాన అనుచరుడు. రే నిన్నే వార్నింగ్ ఇచ్చేది వినిపిస్తుందా, నీకు తెలుస్తుందా అని చెప్పేసి అతను గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈరోజు సాయంత్రకల్లా ఈయన చంపేస్తున్నారా, నీకు ఎవట్రా దిక్కు? అసలు ఏంటి సార్ ఈ అరాచకం ఏంటి? అంటే మేమేం చేసామో చంపేయడమే. అక్కడ మీరు సిచ్యువేషన్ చూస్తే ఏ సినిమాలు సరిపోవు సార్. అసలు నా జీవితంలో సినిమాలు, కొన్ని ఫ్యాక్షన్ సినిమాలు, భయంకరమైనటువంటి హర్రర్ సినిమాలు చూసాం, కానీ ఇలాంటి నా కళ్ళతో నేను అలాంటి అట్మాస్ఫియర్ చూడడం అనేది ఫస్ట్ టైం లైఫ్లో. ఒక రకంగా మృత్యువు అక్కడ కరాల నృత్యం చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. అసలు నేనేం చేశాను? నా మీదకి ఎట్లా ఏంటి అంటే వాళ్ళకి నచ్చకపోతే నన్ను చంపేస్తారా? నేను అనుకుంటా సార్, మామూలు గతంలో ఏదన్నా చిన్న ఆరోపణ వస్తేనే, నేను చదువుకున్న రాజకీయ నాయకులు కావచ్చు, చట్టసభలు కావచ్చు, చిన్న ఆరోపణ వస్తేనే వాళ్ళు రిజైన్ చేస్తారు. ఇక్కడ సరే వాళ్ళు రిజైన్ చేయకపోతే మళ్ళీ వాళ్ళ పాలన ఏందో నాకు తెలియదు. నేను స్వేచ్ఛగా నేను ఓటేసుకునే వీలు లేదు, ఏజెంట్గా కూర్చునే వీలు లేదు. అసలు ఆ రైట్ ఎవరు ఇచ్చారు అది అని నాకు అర్థం కాక, నా మీద పోలీసులు నన్ను ఆ రోజు కనుక తప్పించకపోతే నేను చనిపోయే పరిస్థితి. అక్కడ ఇంకొక అతను, ఇక్కడ సిచ్యువేషన్ ఒక నాటకీయ పరిణామం కూడా జరిగింది సార్. నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చి నేను పోలింగ్ అధికారితో మాట్లాడే క్రమంలో ఒక అతను, ఉడుమల శ్రీనివాసరెడ్డి బహుశా అతని పేరు, అతను నేను వస్తూ ఉంటే, అటు నడుస్తూ ఉంటే ఈ మోచేత్తో గుండెల్లో గుద్దాడు సార్. అది గుండెల్లో గుద్ది ఇట్లా వంగినట్టుగా లుంగి కట్టుకుంటున్నట్టుగా. నేను నిజంగా అది యాక్సిడెంటల్గా తగిలిందే అనుకున్నా. గుండెల్లో గుద్దితే నాకు బాగా నొప్పి వేసింది ఛాతి పైన. ఎందుకు అలా చేసావనంటే చూడలేదు నేను అని చెప్పేసి ఘాటుగా సమాధానం ఇచ్చాడు. తర్వాత నేను అక్కడ పక్కెళ్ళగానే చూసేవాళ్ళని ఎలా గుద్దానో, నేను కావాలని గుద్దాని చెప్పి చెప్తున్నాడు అతను. అట్లా హెరాస్ చేశారు. తర్వాత అక్కడ మారణాయుధాలతోటి ఆ స్కూల్, ఏదైతే పోలింగ్ బూత్ స్కూల్ ఉందో, ఎంపీపీ స్కూల్ సార్ అది, ఆ స్కూల్లో మారణాయుధాలు ఉన్నాయి, పెట్రోల్ బాంబులు ఉన్నాయి, బరిసెలు, గండ్ర